అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈవెన్ బిగ్ బాస్ షో వస్తుందంటే చాలు అందరు టీవీలకి అతుక్కుపోతారు. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ని పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కి అయితే రెడీ అయిపోయింది. అయితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది కాబట్టి దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా అయితే కోడేకొస్తుంది అనుకోండి. ఆమె ఎవరో తెలుసా? ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పిగిల్స్ చాలా ట్రెండ్ అయింది. దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది ఎప్పుడో. నెట్టింట అలేఖ్య చిట్టి పిగిల్స్ చేసిన సందడి అయితే అంతా ఇంత కాదు, సుమారు 4-5 వారాలు నడిచింది. మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పిగిల్స్ గురించే మాట్లాడుకున్నారు. అయితే సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్లను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ని నోటికొచ్చిన బూతులు తిట్టారు ఈ అక్క చెల్లెలు. అండ్ తిట్టేసి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయిపోయారు అనుకోండి. ఇక అంతకుముందు అంటే నాకు కూడా తెలియదు అంతగా. దాని తర్వాతే చాలా మందికి తెలిసి వచ్చింది. అయితే రేట్స్ అడిగినందుకు పిచ్చి పిచ్చిగా తిట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడంతో ఫేమస్ అయిపోయారు ఈ సిస్టర్స్. అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్ముడు మాత్రం తెగ పాపులర్ అయిపోయింది. ఈ చిన్నది తన గ్లామర్తో పాపులర్ అయిపోయిందని చెప్పుకోవాలి. హాట్ రీల్స్తో పాపులర్ అయిపోయింది ఎమ్ముడు. ఇక ఇటీవలే ఇచ్చినది ఓ సినిమా ఈవెంట్లో కనిపించి అందరికీ షాకింగ్ అయితే అందించింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లో ఛాన్స్లు కూడా అందుకుంటుందట. అయితే సినిమా ఈవెంట్లో రమ్య కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రమ్యను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ప్రశంసిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ అమ్ముడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. అండ్ సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది, సినిమాల్లో ఛాన్స్ కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ ఏముంటుంది? బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడమే కదా అని నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి రమ్య ఎంట్రీ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. చూడాలి మరి. బిగ్ బాస్ హౌస్లో కనిపించేంత వరకు ఏ సెలబ్రిటీ నుంచి ఎటువంటి కామెంట్ వచ్చినా సరే నమ్మడం కష్టమే.